చాలా మంది మేము ఆ శివుని భక్తులము, శివుని ఎల్లప్పుడూ పూజిస్తూ ఉంటాం. శివుని తప్పితే వేరే ఏ దేవులను కూడా మేము పూజించము, వాళ్ళ ఆలయాలకు కూడా వెళ్ళము అని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి వారి మీద ఆ శివుని అనుగ్రహం ఉంటుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంత శివహోం ఛానల్. మన ఛానల్లో భక్తికి సంబంధించినవి, మన సనాతన ధర్మం గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు నా ఛానల్ ద్వారా మీతో పంచుకుంటాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, మన పాత రోజులలో వైష్ణవులు వేరే, అలాగే శైవులు వేరే ఉండేవాళ్ళు. అందరికీ తెలిసిందే కావచ్చు. వైష్ణవులు అయితే శివుని పూజించకూడదు, శైవులు అయితే విష్ణుదేవుని పూజించకూడదు అని ఒక నియమాలు పెట్టుకుని వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ ఉండేవారు. మరి ఇది ఎంతవరకు నిజము అనేది ఆ మహాదేవుడి సాక్షాత్తు మహర్షితో చెప్తూ ఉన్నాడు. అదేంటో తెలుసుకుందాం. మహర్షి ఒకరోజు ఆ మహాదేవుని దగ్గరికి వచ్చి, మహాదేవ, నేను నీ నామస్మరణ తప్పితే ఇక ఏ దేవుణ్ణి పూజించలేదు, ఎల్లప్పుడూ నీ పూజలోనే హీనమై ఉన్నాను. మరి నీ ద్వారా నాకు అనుగ్రహం కలుగుతుందా? నాకు మోక్షాన్ని ప్రసాదిస్తావా? లేకుంటే ఆ విష్ణుమూర్తిని, బ్రహ్మదేవుని, లక్ష్మీదేవుని ఇలా వీళ్ళందరినీ కూడా పూజించితేనే నాకు మోక్షం వస్తుందా అని అడిగాడు. అప్పుడు మహాదేవుడు ఇలా సమాధానం ఇస్తాడు, నువ్వు నిజంగానే నన్ను పూజిస్తున్నావా, నా నామస్మరణలోనే ఉంటున్నావా అంటే అప్పుడు మహర్షి, అవును స్వామి, నిరంతరం నీ ధ్యానమే చేస్తున్నాను అని చెప్పి అంటాడు. మరి ఇప్పుడు నిరంతరం నా ధ్యానం చేసినప్పుడు, నేనే ప్రపంచమైనప్పుడు, మరి నీకు విష్ణుమూర్తిలో, బ్రహ్మదేవుడిలో, లక్ష్మీదేవతలో అందరిలో నేనే కనిపించాలి కదా, మరి వారిలో నేను ఎందుకు కనిపించట్లేదు అని అంటాడు. అప్పుడు మహర్షి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు మహాదేవుడు అంటాడు, నేను ఒక్కనే కాదు, నేను అందరిలోనూ ఉంటాను, విష్ణువులోనూ ఉంటాను, బ్రహ్మదేవునిలోనూ ఉంటాను, లక్ష్మీదేవి, పార్వతీదేవిలో కూడా ఉంటాను. నువ్వు పరిపూర్ణంగా నాపై భక్తితో నువ్వు పూజ చేస్తే ప్రతి ఒక్కరిలో కూడా నేను కనిపిస్తాను, నాలానే అందరూ నీకు కనిపిస్తారు. నువ్వు అందరిలో భేదభావాలు చూస్తున్నావు కాబట్టి నేను వేరు వారు వేరు అనుకుంటున్నావు. కాబట్టి పూజ చెయ్యాలి అంటే నేనే అని కాకుండా నువ్వు ఏ దేవుని పూజించినా కూడా మనస్ఫూర్తిగా పూజిస్తే తప్పకుండా నీ పూజా ఫలం దక్కుతుంది అని మహాదేవుడు అంటాడు. అయినా అందరికి తెలుసు కదండి, ఆయన హరిహరుడు అని. హరిహరుడు కలిస్తేనే కదా మనకి అయ్యప్ప పుట్టింది. అయినా కూడా మళ్ళీ హరుడు వేరే, హరి వేరే అని ఈ భేదభావాలు ఎందుకో కూడా అర్థం కాదు. మనం ఏ దేవుని కొలిచినా కూడా భక్తి శ్రద్ధలతో ఆయన పైనే ధ్యానం చేసి కొలిస్తే మనకు అందరూ దేవుళ్ళు ఒకలాగే కనిపిస్తారు. ఒక్కడే కదా పరమాత్మ. మరి ఈ దేవుడేంటి, ఆ దేవుడేంటి అని కాకుండా మనలోనే మనకు తెలుస్తుంది. మీరు ఆలయానికి వెళ్ళినా, ఇంట్లో పూజ చేసినా కూడా ఆ దేవుని మీద భక్తితో చేస్తేనే మీకు అనుకున్న జరుగుతుంది. ఏదో మీ స్వార్థం కోసం నాకు ఇది కావాలి కాబట్టి నేను ఇది చేస్తున్నాను అన్నట్టు చేస్తే అది ఎప్పటికీ కూడా ఫలించదు. మనస్ఫూర్తిగా దైవారాధన చెయ్యండి, మీకేం కావాలో ఆయనే చూసుకుంటాడు. ఈ రోజులలో ఆలయాల్లోనే కాదండి, మనుషుల మధ్య, దేవుళ్ళ మధ్య కూడా వ్యాపారం అనేది నడుస్తుంది. అది ఎలా అంటారా? ఆలయాల్లో అయితే టికెట్లు తీసుకోను ఇలా వ్యాపారం వాళ్ళు నడిపిస్తున్నారు. మనుషుల మధ్య ఇప్పుడు నాకు కోరిక ఉంది, ఇది నెరవేరితే నీకు ఇది చేస్తాను అంటే కొబ్బరికాయ కొట్టడము, ఉపవాసం ఉండడము, ఇలా అంటే దేవునితో ఒప్పందం కుదుర్చుకుంటాం అన్నమాట. మనము మన కోరిక తీరాలంటే నీకు ఇది చేస్తాను, నువ్వు నా కోరిక తీర్చేయి. మన కోసం ఆయనకి ఏదో ఈయన అవసరం లేదు. ఆయన మనస్ఫూర్తిగా మన నామస్మరణ చేస్తే మనకేం కావాలో ఆయనే చూసుకొని ఆయనే ఇస్తాడు. మన కోరికలో స్వార్థం లేకుండా నిస్వార్థంగా మన జీవిత శైలి ఉంటే తప్పకుండా ఆయన అనుగ్రహం మనపై కలుగుతుంది. ఓ 10 దేవుళ్ళ ఫోటోలు, ఓ 10 దేవుళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి గంటల తరబడి పూజ గదిలో పడిని శుభ్రం చేసుకుంటూ ఉండడం, ఇదే సరిపోతుంది. పూజ గదిని ముట్టుకోవాలంటే భయం. కానీ ఎవరైనా యూట్యూబ్లో కొత్తగా చెప్పారంటే ఆ ప్రత్యంగిరి దేవి విగ్రహం తెచ్చుకోవాలి, కోరికలు వెంటనే నెరవేరిపోతాయట, పూజ చేయాలి. ఇప్పుడు వారాహిదేవి వచ్చింది, వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి, వారాహిదేవి పూజ చేయాలి, మన కోరికలు నెరవేరుతాయి అని ఇలా ఎవరు ఏది చెప్తే ఆ విగ్రహాన్నో ఫోటోనో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం, పూజ చేయడం సరిపోతుంది. కానీ మీరు ఒక దైవనామ స్మరణ చేయడం వల్ల మీకు ఏం కావాలి అన్నది మీరు కోరుకోని అవసరం లేదండి. ఆ పరమాత్మనే మీకు ఇస్తాడు. రోజులో 24 గంటలు ఉంటాయి మనకి. 24 గంటలలో ఒక అర్ధ గంట ఆయన నామస్మరణ చేయడానికి కేటాయించండి. మీకు ఎంత శుభ ఫలితాలు కలుగుతాయో మీకే తెలుస్తుంది. ఆయన నామస్మరణ చేస్తే ఆయనకేం లాభం రాదండి, వచ్చేది మనకే, మన జీవితమే బాగుంటుంది. ఈ కలియుగంలో కూడా కలి నుంచి కాపాడుకోవాలంటే ఏకైక మార్గం ఒకటి, దైవనామస్మరణ. ఈ దైవనామస్మరణ చేయడం వల్లనే మన జీవితమైనా, మన భవిష్యత్ అయినా, మన పిల్లల భవిష్యత్ అయినా ప్రతి ఒక్కటి దైవనామస్మరణ వల్లనే కలుగుతుంది. మీ పిల్లలు వినట్లేదు, మీ భర్త వినట్లేదు అంటే మీరు చేయండి, మీ ద్వారా వాళ్ళు కూడా తప్పకుండా మారుతారు. చూసారు కదండి, నాకు అనిపించింది, నేను చేసేది నేను మీతో షేర్ చేశాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఇంకో 10 మందికి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.
ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా మీతో షేర్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.